దేవుడు ఎప్పుడు కూడా మనకు దూరం కాకుండా ఉండాలి అంటే, దేవుడు ఎప్పుడు కూడా మనకు ఎడబాటు కాకుండా ఉండాలి అంటే, దేవుడు మన దగ్గరే ఉండాలి అంటే ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి. యేసుకేలు 39వ అధ్యాయము 29వ వచనం, అప్పుడు ఇశ్రాయేలుల మీద నా ఆత్మను కుమ్మరించెదను కనుక నేనికను వారికి పరాన్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరాన్ముఖుడంటే పరాయవాడిగా ఉన్నాం. ఎట్లా ఉంటాం? నీకు దగ్గరగానే ఉంటా. ఇశ్రాయేలు మీద నా ఆత్మ, దేవుని ఆత్మను కుమ్మరిస్తామని దేవుడు వాగ్దానం ఇస్తామన్నారు. మరి దేవుని ఆత్మ ఉన్నప్పుడు, ప్రభు ఆత్మ ఉన్నప్పుడు, యేసయ్య ఆత్మ ఉన్నప్పుడు మరి నీకు దేవుడు దగ్గరగానే ఉంటాడు పిల్లారా. ఆయన పిలిస్తే పలుకుతాడు, ప్రార్థిస్తేనే ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటాడు. నీవు మంచి కార్యములు చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని ఆత్మ లేకపోతే నీవు మంచి కార్యములు చేయలేవు, దేవునికి దగ్గరగా ఉండలేవు, దేవుని దగ్గరగా జీవించలేవు, దేవుని దగ్గరైన మాటలు మాట్లాడలేవు. ఈ విధమైన లక్షణాలు ఉంటాయి ఎప్పుడు దేవుని ఆత్మ లేకపోతే. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. దేవుడు యేసుప్రభు వారు వెళ్ళిపోతే దేవుని ఆత్మను పంపించి ఆయన వాగ్దానం ఇచ్చారు కదండి. దేవుని ఆత్మ అడిగితే ఇస్తారని వాగ్దానం ఇచ్చారు కదండి. మళ్ళీ ఎలీషా 200 ఆత్మలు పొందాడు కదండి. అట్లాగే మనం దేవుని ఆత్మ, ఆయన మనిషే, ఎలీషా మనిషే, మనము మనుషులమే. ఆయన అడిగితే ఆత్మను పొందాడు, మనం పొందలేమా? నీ ఆత్మ ఎప్పుడైతే వస్తుందో నువ్వు సరైపోతావు. నీ వంకర టింకర బతుకు సరైపోతుంది. నీ వంకరైన బతుకులు, వంకరైన మాటలు, వంకరైనటువంటి నీ జీవితం సరైపోతుంది. నువ్వు సక్రమైన మార్గంలో ఉండాలంటే, సక్రమైన జీవితంలో ఉండాలంటే, సక్రమైన మాటలు పలికి ఉండాలి, జీవించాలంటే నీకు దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం.